బ్రేకింగ్ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. వనపట్లలో నిన్నటి నుంచి కురుస్తున్న వానలకు మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన 4 ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళు 6 ఏళ్లు కూడా నిండని 3 చిన్నారులు చనిపోవడం ప్రతి ఒక్కరిని కలిసివేస్తుంది. తల్లి పద్మ కూడా అక్కడికక్కడే మరణించింది. తండ్రి గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శంకర్, చెప్పండి. అయితే నాగర్ కర్నూలు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొన్నట్లు సమాచారం అందింది. వనపట్లలో కురిసిన వానకు ఒక కుటుంబం మొత్తం చిన్నభిన్నమైన పరిస్థితి, 4 మృతి చెందినట్లు వార్త అందింది. ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి, అక్కడ ఏం జరిగింది? ప్రస్తుతం నాగర్ కర్నూలు జిల్లాలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. జిల్లాకు చెందినటువంటి వనపట్ల గ్రామంలో మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృత్యువాత పడడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. నిన్నటి నుంచి కూడా పూర్తిస్థాయిలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ వర్షపాతం నమోదైంది. ఈ నేపథ్యంలోనే శిథిలావస్థకు దగ్గరలో ఉన్నటువంటి ఆ మట్టి మిద్దె పూర్తి స్థాయిలో వానకు తడవడం, ఎప్పట్లాగే వాళ్ళంతా కూడా ఇంట్లో నిద్రించడం జరిగింది. కానీ అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఒక్కసారిగా మట్టి మిద్దె కూలడంతో ఎవరైతే గొడుగు పద్మ, అదే విధంగా వారికి సంబంధించినటువంటి పిల్లలు 3 కూడా చనిపోయారు. అంటే దాంట్లో 2 కూతుర్లు, 1 కుమారుడు అక్కడికక్కడ చనిపోవడం, దానికి సంబంధించి తండ్రి భాస్కర్ కు మాత్రం పెద్ద ఎత్తున గాయాలు కావడంతో ఊటావుటిన ఆయన్ను నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ప్రస్తుతం కుటుంబం అంతా కూడా ఒక్కసారిగా కుటుంబంలో ఉన్న 4 చనిపోవడంతో గ్రామంలో ఒక విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఇక ముఖ్యంగా మట్టి మిద్దె కూలడంతోనే ఇదంతా జరిగిందని చెప్పి కూడా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ గ్రామానికి సంబంధించి ఎంతో అన్యోన్యంగా ఉండేటటువంటి ఒక జంట ఈ విధంగా ఈ రోజు చనిపోవడంతో పూర్తి స్థాయిలో గ్రామానికి సంబంధించినటువంటి వాటి బంధువులు అయితే విలవిలలాడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికీ బాడీలన్నింటినీ కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నాగర్ కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సిఐ కనకం గౌడ్, అదే విధంగా మిగతా పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. అక్కడ పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. మొత్తంగా ఇప్పటి వరకు అయితే చనిపోయిన వారికి సంబంధించినటువంటి పూర్తి డాటాను పూర్తిగా ఎంక్వైరీలో రాశారు. మరి ముఖ్యంగా దీనికి సంబంధించి ఎటువంటి సమాచారం కూడా తన భర్తకు లేకపోవడం, ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటూ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు. ఈ విషయం తెలిస్తే తనకు కూడా ఏమవుతుందనే చెప్పి కూడా బంధువులు అయితే కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా 3 చిన్నారులతో పాటు తల్లి చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శిథిలావస్థకు సంబంధించిన మట్టి మిద్దెల్లో ఎవరు కూడా ఉండకూడదంటూ కూడా పోలీసులు అయితే ఇప్పటికి చెప్తున్నారు. ఇది ప్రారంభం కాబట్టి వర్షాకాలానికి సంబంధించి చాలా జాగ్రత్తలు పాటించాలని ఒకవైపు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది. ప్రసూన, రైట్, థ్యాంక్ యూ శంకర్. నాకు ఏమైనా నీవయ్యా